బ్రేకింగ్ న్యూస్ అనంతపురంలో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. స్పాట్లో ఇద్దరు మృతి చెందగా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో ఒకరు మృతి చెందారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరో 4 మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. మొత్తంగా ఈ యాక్సిడెంట్ ఘటనలో 7గురు చనిపోయారు. గార్లదిన్నె మండలం కలగాసుపల్లె వద్ద ఈ ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలు వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అనంత రోడ్డు ప్రమాదంలో సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో మృతుల కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అనంతపురంలో జరిగిన మరి యాక్సిడెంట్లు అయితే ఇప్పటికే మృతుల సంఖ్య 7కు చేరున్నట్టు తెలుస్తుంది. అయితే మిగతా బాధితుల పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అఖిల, అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది. మొదట ఆ స్పాట్ లో 3 చనిపోగా తర్వాత హాస్పిటల్ చికిత్స పొందుతూ మార్గ మధ్యంలో ఇలా నలుగురు మొత్తంగా 7 చనిపోయారు. హాస్పిటల్లో మరో 3 చనిపోగా మార్గ మధ్యలో మరొకరు చనిపోయారు. ఇలా మొత్తంగా 7 చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విచారణ నెలకొంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఇటీవల బ్లాక్ పాయింట్లు గుర్తించే బ్లాక్ స్పాట్లు గుర్తించే క్రమంలో పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఆ చర్యల్లో భాగంగా కూడా గార్లదిన్నె ఎక్కువ రోడ్డు ప్రమాదం జరిగే ప్రాంతం అనేది గార్లదిన్నెగా కూడా గుర్తించారు. కాకపోతే ఆ చర్యలు తీసుకోవడం లేట్ కావడం, అలాగే ఈ ఆటో డ్రైవర్ తప్పిదం కూడా తెలుస్తోంది. ఆటో డ్రైవర్ మద్యం మొత్తాన్ని నిద్రమత్తులో ఉన్నాడా అనేది కూడా పోలీసులు దర్యాప్తులు తేలే అవకాశం ఉంది. మొత్తంగా ఆటోలో పరిమితికి మించి ప్రయాణించడం కూడా దీనికి ఒక కారణంగా కూడా తెలుస్తోంది. మొత్తంగా 7 చనిపోవడం తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఇటు ఆ కుటుంబాల్లోనూ కూడా తీవ్ర విషాదం నెలకొంది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు. అలాగే చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ ప్రకటించారు. ఈ విధంగా రోడ్డు ప్రమాదం జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తరువుగా చెక్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి జాగ్రత్త తీసుకోవాలని కూడా చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించారు. అలాగే చనిపోయే కుటుంబంలో మనోధైర్యం నింపేందుకు కూడా అధికారులు ఎమ్మెల్యేలు కూడా ఆ బాధితుల దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా ఆదేశించాలని తెలుస్తోంది. మొత్తంగా 7 చనిపోవడం మిగిలిన వారి పరిస్థితి కూడా మిగిలిన 3 పరిస్థితి కూడా సీరియస్ గా ఉండటంతో వారి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు కానీ హైదరాబాద్ తరలించే అవకాశం తెలుస్తోంది. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.